Hi guys, welcome back to our channel Priya Talks. Today curry is aloo capsicum curry for puri. నీకు కుకింగ్ అంటే ఇష్టమా? ఇష్టం, చేయటం ఇష్టం, ఒక్కొక్కరు పెట్టడం ఇష్టం, వాళ్ళు తింటే నేను ఆనందించటం ఇష్టం. ఇప్పుడు ఏమి అయిపోతున్నా మమ్మీ? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎన్ని స్పూన్లు? ఒక స్పూను, అర స్పూను. ఓకే, నెక్స్ట్ ఏం అయిపోతున్నా? టమోటో. ఆ తర్వాత ఇది ఒక్క రవ్వ మెత్తపడినాక 2 నిమిషాలు వేగినాక మామూలు క్యాప్సికం. స్మెల్ అదిరిపోతుంది మమ్మీ ఇప్పుడే. టమాటా మెత్తబడినాక క్యాప్సికం. ఓకే, నెక్స్ట్ ఏంటి మమ్మీ? చిటికెడు పసుపు. ఏంటి మమ్మీ స్పూన్ వంగిపోయి ఉంది? మా ఇంట్లో అట్టే ఉంటాం మంచిగా కూడా. ధనియాల పొడి 1 స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత. ఏ ఉప్పు మమ్మీ? కల్లుప్పు. అది కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకోండి. ఎంతసేపు మగ్గాలి అది? ఒక 2-3 నిమిషాలు అంతే. 3 minutes మగ్గితే సరిపోతుంది. ఓకే. ఏంటి మా పొటాటో బాయిల్ చేసావా? అవును. ఇప్పుడు బాయిల్ స్మాష్ చేసేస్తావా లేకపోతే కట్ చేసేస్తావా? కట్ చేస్తాను, చిన్న చిన్న ముక్కలు. ఓకే, కట్ చేయి. కాలటం లేదమ్మా? వేడి వేడిది చేతిలోనే కోసేస్తుంటావు. నాకు అలవాటే కదా కుకింగ్. కాళ్ళ నీకేం అనిపిదంటవా? నాకేం అనిపించదు. ఓకే, కట్ చేసి చూసారా? క్యాప్సికము టమోటా మగ్గింది కాబట్టి. వావ్, స్మెల్ అదిరిపోతుంది మమ్మీ. ఇప్పుడు మన బాయిల్డ్ పొటాటో సన్నగా కట్ చేసి నువ్వు యాడ్ చేస్తుండవు. ఎస్, అవునమ్మా. దీంట్లో వాటర్ పోస్తావా మమ్మీ? కొయ్యాలి 1/2 గ్లాసు. వావ్, చూసేకి యమ్మీగా ఉంది. చిటికెడు గరం మసాలా. ఓకే, ఇప్పుడు వాటర్ పోసినాక ఎంతసేపు ఉండాలి? 5 minutes. ఓకే, దీంట్లోకి పూరీనా? పూరి. మీ పూరి బాగా పొంగుతుంది కదా, సో దాన్ని చూపిస్తావా ఎలా రుబ్బుతూ అని? అక్కర్లేదు, ఇట్టయినా తినొచ్చు. కావద్దు మనకు కొంచెం గ్రేవ్ కావాలనుకుంటే ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు. మసాలా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నామా? 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్. 1/2 గ్లాస్. కొత్తిమీర ఉందా? లేదు కదా. చిటికెడు కొత్తిమీర. పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. వావ్, పూరి బాగా పొంగుతుంది. పూరి పొంగద్ది, పూరి నాకు పొంగని ఉంటుంది. కొందరికి పొంగదు కదా మమ్మీ, అందుకు. నేను చేస్తే పొంగద్దమ్మా. ఓకే, వావ్, నైస్.
కర్రీ బాగుంది, పూరి పొంగింది. గాయస్ మీరు ట్రై చేయండి ఈ రెసిపీ. ఇది ఎందుకు నల్లంగా ఉందా అనుకుంటారు, కానీ ఇది రాగి పూరి, రాగి గోధుమ పిండి కలిపిన పూరి. ఇది రాగి పిండి కలిపిన చూడండి మా పూరి ఎంత బాగా పొంగుతుందో. సో మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, పూరి రెసిపీ. మా మమ్మీ తప్పకుండా చేస్తుంది కదా మమ్మీ? ఎస్, అవును. వావ్, ప్లేట్ యమ్మీగా ఉంది చూసేకి. వావ్, యమ్మీ. Please try this recipe. It is like yummy.